పార్లమెంటు ఈసీ ఇండి కూటమి ర్యాలీలో ఉద్రిక్తత, బారికేడ్లు ఎక్కిన ఎంపీలు. యూపీఏ హయాంలో ఒక్క నివాసం నిర్మించలేదు, సామూహిక ఇళ్లలో ప్రజాధనం వృధా, ఎంపీల ఫ్లాట్ల ప్రారంభంలో ప్రధాని మోదీ. మిగులు బడ్జెట్ ని కాంగ్రెస్ ఖతం పట్టించింది, కాగ్ రిపోర్ట్ తో ప్రభుత్వ అసమర్థత బయటపడింది, అప్పులన్నీ ఏం చేస్తున్నారన్న కేటీఆర్. ఎన్డీఏసీఏ సూచనల మేరకు ముందుకు, కాళేశ్వరంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు, బ్యారేజీల దగ్గర డ్రామాలొద్దన్న మంత్రి. కందుల దుర్గేష్ తో సినీ నిర్మాతల భేటీ, కార్మికుల సమస్యపై ప్రధాన చర్చ, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళతానన్న మంత్రి. ఏపీలో ఈ నెల 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకి వర్తింపు, జీవో విడుదల చేసిన ప్రభుత్వం. బనకచర్లపై చాలా అనుమానాలున్నాయి, తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీయొద్దు, మిగులు జలాలపై చర్చ జరగాలన్న ఎంపీ సురేష్ రెడ్డి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి, ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. వైసీపీని తరిమేద్దాం, పులివెందుల ప్రజలకు ఇదో మంచి అవకాశం, ఓటు రూపంలో సమాధానం చెప్పాలన్న డొక్కా. హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం, జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరణ, నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు. టెక్కలిలో అచ్చెన్నాయుడు పర్యటన, జిల్లా హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు, ఎమర్జెన్సీ జనరల్ వార్డుల పరిశీలన. అక్షయ పాత్రకు మధ్యాహ్న భోజన పథకం ఇవ్వద్దంటూ కార్మికుల ఆందోళన, కొండా సురేఖ ఇంటి ఎదుట నిరసన. యూరియా కోసం రైతుల ఆందోళన, కరీంనగర్ జమ్మికుంట రోడ్డుపై రాస్తారోకో, ప్రభుత్వం స్పందించాలని డిమాండ్. తప్పని యూరియా తిప్పలు, పెద్దపల్లి జిల్లా కూనారంలో క్యూ లైన్, ఒక్కో రైతుకి 2 బస్తాలతో సరి. హైదరాబాద్ జంట జలాశయాలకు భారీ వరద, పెరుగుతున్న మూసీ నీటి మట్టం, దిగువ ప్రాంతాల్లో అప్రమత్తత. ఆత్మకూరులో వరద బీభత్సం, ఇళ్లలోకి చేరిన వరద, పలు గ్రామాలకి రాకపోకలు బంద్. అల్లూరి జిల్లాలో వీడిన మిస్సింగ్ మిస్టరీ, పెళ్లికి నిరాకరించిందని యువతి కిడ్నాప్, అనిల్కి సహకరించిన 6గురి అరెస్ట్. కాలేజీ బస్సుని ఢీకొన్న ఆర్టీసీ బస్సు, విద్యార్థులకు తప్పిన ప్రాణాపాయం, విజయనగరం జిల్లా చింతలపాలెం దగ్గర ఘటన. అమెరికాలో ఆంజనేయ స్వామి వార్షికోత్సవాలు, హాస్టల్లో ఘనంగా వేడుకలు, ప్రతి ధర్నాన్ని గౌరవించాలన్న చినజిఆర్ స్వామి.